పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ 2 రోజులలో జూలై 24న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా కథ మొత్తం లీక్ చేశారు. క్లైమాక్స్తో సహా చెప్పి షాక్ ఇచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు నాకు ఇష్టమైన సబ్జెక్ట్. మనందరం చరిత్ర గురించి చదువుకుంటాము. భారతదేశం ఎవ్వరి మీద దాడి చేయలేదు, ఏ దేశాన్ని ఆక్రమించలేదు. కానీ ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్లలో ఎంతసేపు మొఘల్ సామ్రాజ్యం గొప్పతనం చెప్పారు తప్ప వాళ్ళ తాలూకా అరాచకం గురించి చెప్పలేదు. అక్బర్ గ్రేట్, షాజహాన్ గొప్ప, ఔరంగజేబ్ గొప్ప అన్నారు, కానీ వాళ్ళు మన కోసం ఏం చేశారనేది చెప్పలేదు. అదే సమయంలో మన రాజులైన విజయనగరం గురించి కూడా మాట్లాడలేదు. మన దేశం కోసం ఔరంగజేబ్ ఏం చేశాడనేది ఎక్కడా చెప్పలేదు. ఆయన సొంత తమ్ముడినే చంపేశాడు. షాజహాన్ని జైల్లో పెట్టి నువ్వు హిందూగా బ్రతకూడదు, అలా బ్రతికితే ట్యాక్స్ కట్టాలనే రూల్ తెచ్చాడు. ఇలాంటి అరాచకాలు సృష్టించిన సమయంలో ఒక ఛత్రపతి శివాజీ లాంటి మహారాజ్ పుట్టుకొచ్చారు. గుండెలో శౌర్యాన్ని నింపాడు. ఇలాంటి నేపథ్యంలో తీసుకున్న హరిహర వీరమల్లు మూవీ కథని తయారైంది. కోహినూరు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఆ కోహినూరు మన విజయవాడ దగ్గర కొల్లూరులో వజ్ర గన్నులుంటే అందులో దొరికింది. ఆ వజ్రం అక్కడి వారు నిజాం నవాబ్ దగ్గరకు వచ్చింది. వారి నుంచి మొఘల్ రాజులకు చేరింది. వారి నుంచి బ్రిటిష్ చేతిలోకి పడింది. ఇప్పుడు ఇది లండన్లో మ్యూజియంలో ఉంది. వారికి ఎలా చేరిందనేదే ఈ మూవీ అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఆయన ఇంకా చెబుతూ ఈ కథని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు క్రిష్ ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని చెప్పారు. అందుకే ఈ మూవీ చేశాను. ఈ సినిమా ఎన్ని రికార్డులు చేస్తుందనేది చెప్పలేను, ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది చెప్పలేను, కానీ సినిమా కోసం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం. మీకోసం డ్యాన్సులు కూడా చేశాను. రాజకీయాల్లోకి వెళ్ళి రియల్ లైఫ్ గుండాలతోని రౌడీలతోని ఎదుర్కొన్నాను, కానీ సినిమాలో ఫైట్స్ చేయడానికి నేను చిన్నప్పుడు 20sలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్పై పట్టు సాధించాల్సి వచ్చింది. మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. నేను నేర్చుకున్న అన్ని మార్షల్ ఆర్ట్స్ని క్రోడీకరించి ఈ మూవీ క్లైమాక్స్లో 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్గా డిజైన్ చేశాను అని చెప్పుకొచ్చాడు పవన్. తానే స్వయంగా ఈ యాక్షన్ కొరియోగ్రఫీ చేసినట్టు కూడా వెల్లడించారు. ఇక ఫైనల్గా పవన్ మాట్లాడుతూ నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అంటే ట్యాక్స్ కట్టాలి అంటే వీరమల్లు తిరుగుబాటు ఎలా ఉంటుంది అన్నది ఈ పరిస్థితులలో క్లైమాక్స్ వస్తుంది. ఆ టైంలో సగటు భారతీయుడు నలిగిన అంశాన్ని చూపించాము. ఇది సస్పెన్స్ మూవీ కాదు, కానీ సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఏం చూడబోతున్నారు అనేది చెప్పే ప్రయత్నం. మీకు సినిమా నచ్చిందా, రికార్డులు బద్దలు కొట్టేయండి అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఆయన సినిమా కథలు రివీల్ చేశారు. సినిమా క్లైమాక్స్తో సహా అంతా రివీల్ చేయడం గమనార్హం.